హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో రైస్లోకైనా దోశల్లోకైనా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. స్టోర్ కూడా ఉంటుంది. అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని అలా వేడివేడిగా కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనకి కారానికి సరిపడినన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 10 ఎండుమిర్చిని అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ మూడింటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే కొబ్బరిని బట్టి కారం సరిపోయేలాగా చూసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అవి చల్లారేలోగా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, దీంట్లోకి తాలింపు దినుసులు అలాగే ఎండుమిర్చిని ఇలా ఒకటి తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక చిప్ప అనమాట, ఒక చిప్ప కొబ్బరి అయితే తీసుకున్నాను. దానినైతే ఇలా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని వాష్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు అలాగే జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి మిక్సీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని దీనిని కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది ఇంకా కొబ్బరి చట్నీ అయితే. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తాలింపు చేసి పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని యాడ్ చేసేసుకుందాము. అంతేనండి, టేస్టీగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ తాలింపును కూడా ఈ చట్నీలో మిక్స్ చేసేసుకొని వేడివేడిగా రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకైనా అలాగే దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు కూడా ఒకసారి చట్నీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.